చూపించారు. ఇవాళ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా విధంగా మాట్లాడారు. నిజంగా చెప్పు చెప్పంటే ఎలా ఉంటుందో చూపించినటువంటి ఘనత 50,000 ఓట్ల మెజార్టీ హిస్టరీ. అటువంటి హిస్టరీ చేశారు మీరందరూ కూడా. సందర్భంగా చెప్తున్నా, ఈ విజయం మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి అంకితం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా. ఇది మీ విజయం, నా విజయం కాదు, మన విజయం. మనందరం కూడా సమిష్టిగా పనిచేసుకున్నటువంటి విజయం. మీరు ఎన్ని ఆశలు అయితే పెట్టుకున్నారో ఖచ్చితంగా మరి బాలశౌరి గారు మరి వారు కూడా చాలా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా మరి ఈరోజు చాలా కార్యక్రమాలు చేసుకుని ముందుకు వస్తున్నారు. ఇవాళ ఒక శుభవార్త వచ్చింది. త్వరలోనే మనకి ఒక ఆయిల్ రిఫైనరీ భారతదేశంలో నిర్మాణం చేయడానికి 3 రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మచిలీపట్నంలో కడతామని చెప్పి వాళ్ళు బీపీఎస్సీఎల్ కంపెనీ వాళ్ళు అది త్వరలోనే వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా కూడా ఎస్టిమేట్ వేసుకుని వాళ్ళందరూ కూడా ఒక డిపిఆర్ తయారు చేసుకుని జరుగుతుంది. నేను ఖచ్చితంగా మీకు ఆ రోజు చెప్పాను, అందరి చరిత్రలో రాబోయే 5 సంవత్సరాల సువర్ణ అక్షరాలతో లిఖించడం అనేది ఖచ్చితంగా నాకు వచ్చినటువంటి ప్రతి అవకాశం మీరు ఏ రకంగా అయితే నిలబెట్టారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మన నియోజకవర్గానికి మంత్రి పదవి ఇచ్చారంటే నాకు కాదు, మన నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నాకు వచ్చినటువంటి ప్రతి అవకాశం నేను కానీ, బాలశౌరి గారు కానీ, కొనకళ్ళ నారాయణరావు గారిని, బండి రామకృష్ణ గారు కానీ మేమందరం కూడా కష్టపడి రాబోయే 5 సంవత్సరాలు బీజేపీ కూడా మన సపోర్ట్ తో ఉంది కాబట్టి ఖచ్చితంగా మన అందరికీ ఒక సువర్ణాక్షరం లిఖించడం వస్తుంది. తప్పకుండా మనం అందరం ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. దిలీప్ అయితే ఇంటి పాల్గొడతాకి అనేక సార్లు మున్సిపాలిటీ వాళ్ళు బయలుదేరి వచ్చారు. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్న వాళ్ళ వల్ల ఏది కాదు, అందరిని అభివృద్ధి చేసే సత్తా, దమ్ము ఉన్నటువంటి పార్టీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఇటువంటి అపూర్వ విజయానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు అమ్మా. మీకు ప్రత్యేకంగా ఆడబిడ్డలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా బంధం. ఎందుకంటే పోలింగ్ రోజు చూశాను ఎంత ఎండ వేడుంది. ఒక్కొక్క బూత్ లో 6 గంటలు 7 గంటలు నిలబడి ఓట్లు వేశాను. ఆ ఓట్లు వేస్తా ఉంటే నేను వెళ్ళి అడిగాను, అమ్మా ఇంత ఆలస్యం అవుతూ ఉంటున్నారు కదంటే, లేదు మేము వేసి వెళ్తాం, దేశాల నుంచి కూడా వచ్చే ఓట్లు ఇక్కడ వేశారు. రాత్రి 2 గంటల వరకు ఓట్లు వేశారు బంద నియోజకవర్గంలో, కొడుకుపేట, బలరామపేట. మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ అందరికీ జై తెలుగుదేశం, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బాలశౌరి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. బాటలు పెట్టి జనసేన బాటలు పెట్టు, కోనాల